దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మరొకసారి వందనాలు. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం నుంచి దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని మాటలు మీరు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు అతని మీద విషపు చూపు నిలిపెను. గమనించండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దావీదు గొలియాతుని చంపిన తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ కలిసి మరి ఫిలిష్తీయులను తరిమి హతం చేసి యుద్ధాన్ని చాలా ఘనంగా జరిగించి విజయాన్ని సాధించి యుద్ధం నుంచి అందరూ సంతోషంగా వారి యొక్క గృహాలకు తిరిగి వచ్చారు. యుద్ధం ముగించుకుని ఇశ్రాయేలీయులు అందరూ కూడా వారి వారి గృహాలకి లేదా యెరూషలేముకి వచ్చేసరికి ఆ యూదా దేశంలో ఉన్న ఆ స్త్రీలందరూ కూడా కలిసి ఆ వస్తున్న వారిని ఎదుర్కొంటూ ఇలా వారు స్తుతులు పాడుతూ వచ్చారు. ఏంటంటే దావీదు లేదా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువుల్ని హతము చేశారు అని స్తుతులు పాడుకుంటూ వాళ్ళు వచ్చేసరికి దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన సౌలు కంట ఆ మాట ఇంపుగా లేదట. అందువల్ల సౌలు బహుకోపం తెచ్చుకున్నాడు అనమాట. సౌలు బహుకోపం తెచ్చుకొని అతడు రాజ్యం తప్ప ఇంకేం తీసుకోగలుగుతాడు అని ఆ రోజు నుంచి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు అని రాయబడి ఉంది. గమనించని మనం ఆలోచన చేస్తే సౌలు విషపు చూపు నిలపడానికి గల కారణం ఏంటంటే ఇలా మనం చెప్పొచ్చు. ఆ స్త్రీలు సౌలు ఎదుర్కోవడానికి వచ్చారు, కానీ వస్తూ ఏమని స్తుతులు పాడని ఆలోచన చేస్తే సౌలుకేమో సౌలు 1000 కొలది, అలాగే దావీదు 10,000 కొలది శత్రువులు హతము చేశారు అని వారు స్తుతులు పాడుతూ వచ్చారు. ఇందులో మనకి ఏం కనపడుతుందంటే రాజునేమో వారు ఒక రకంగా దావీదుని ప్రేమించినట్లు ప్రేమించలేకపోయారు, కానీ దావీదుని మాత్రం ఎక్కువగా ప్రేమించి గొప్పవాడిగా ఇచ్చారన్నమాట. అయితే ఆ మాటలు ఎవరికి ఇంపుగా లేవంటే సౌలుకి ఇంపుగా లేక ఆ రోజు నుంచి దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. అంటే ఇలా చెప్పుకోవచ్చు, దావీదు మీద ఒక రకంగా అసూయ పడ్డాడని చెప్పవచ్చు. దావీదు మీద ఎవరంటే సౌలు అసూయ పడ్డారు. దానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీయుల ఊళ్ళలో నుంచి వచ్చిన ఆ స్త్రీలు పలికిన మాటలే. ఆ స్త్రీలు పలికిన మాటలు సౌలు విన్నప్పుడు నిజంగా దేవుని బిడ్డలారా, దావీదు మీద ఆయనకి అసూయ పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. అంటే ఇలా అనుకోవచ్చు, నిజంగా
వారు మాట్లాడిన మాటలు తప్పు అంటే తప్పు కాకపోవచ్చు, కానీ ఆ మాటలే సౌలుకి దావీదు మీద కోపం తెప్పించింది. చూసారా, వారు మాట్లాడిన మాటలు నిజంగా కొంత వివేకం కలిగి మాట్లాడి ఉండవలసిందేమో. సంతోషమే, దావీదుని సౌలు కంటే ఎక్కువ ప్రేమించారు, సంతోషమే. దావీదుని సౌలు కంటే ఉన్నతమైన వ్యక్తిగా ఎంచారు, సంతోషమే. కానీ అది దావీదుకి నిజంగా కీడు తలపెట్టేటట్లు ఒక వ్యక్తిని పురికొల్పింది. అందుకనే దేవుని బిడ్డలారా, మనం కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు నిజంగా మనము చాలా వివేకం కలిగి మాట్లాడాలి, చాలా జ్ఞానం కలిగి మాట్లాడే. కొన్ని సందర్భాల్లో మన మాటలు కొంతమందికి విరోధ భావం పుట్టిస్తాయి. మన మాటలు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎలా చెప్పొచ్చు, గొడవలు కూడా పెడతాయి. మన మాటలు కొన్ని సందర్భాల్లో కొంతమంది బాధ పెడతాయి. మన మాటలు కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో గమనించండి, తీరని లేకపోతే ఇలా చెప్పొచ్చేమో తగాదాలు తీసుకొస్తాయి అన్నమాట. అందుకనే బైబిల్ ఏమనుందంటే వినుటకు వేగరపడమనుంది, మాట్లాడేటందుకు ఆలోచించమనుంది, నిదానించమనుంది. మాట్లాడేటప్పుడు నిదానించే మాట్లాడాలి. వినేటప్పుడు మాత్రం వేగరపడాలి, తొందరపడాలి వినడానికి. మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడాలి, నిదానించి మాట్లాడాలి. నేననే మాట ద్వారా ఒకవేళ కొంతమంది మధ్యలో విరోధ భావం పుట్టిస్తుందేమో, నేను మాట్లాడే మాట కొంతమందిని బాధ పెడుతుందేమో, నేను మాట్లాడే మాట కొంతమందికి కోపం తెప్పిస్తుందేమో, నేను మాట్లాడే మాట కొంతమందిలో అసూయను పుట్టిస్తుందేమో అనే ఆలోచన కలిగి, జ్ఞానం కలిగి మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళు మాట్లాడిన మాటలు, వారు స్తుతులు పాడారు. వారు అలా స్తుతులు పాడడం ద్వారా ఏం జరిగిందంటే సౌలులో అసూయ పుట్టింది. ఎవరి మీదో తెలుసా? దావీదు మీద. అందుకనే అక్కడ రాయబడడం చూడండి, అక్కడ ఆయన విసపు చూపు నిలబడ్డాడు. చూడండి అక్కడ 9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపెను. అంతకుముందు నిలిపాడు ఎప్పుడైనా? ఎప్పుడు కూడా దావీదుని ప్రేమించాడని చూడండి మాట అక్కడ రాయబడి ఉంది. 18వ అధ్యాయం 1వ వచనం, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించును. ఇక్కడ చూస్తే ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. 2వ వచనంలో రాయబడి ఉంది, ఆ దినమున అతని తండ్రి అంటే యోనాతాను తండ్రి అయిన ఆ సౌలు దావీదుని తన ఇంటికి వెళ్ళనివ్వలేదట. తిరిగి అతని ఇంటికి వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. గమనించండి దేవుని బిడ్డలారా, అంతకుముందే సౌలు దావీదుని చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఆయన విన్నాడో దావీదు మీద ఉన్న ప్రేమంతా పోయిందంటే. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగే మాట్లాడాలి. అయితే ఇంకా ముందుకు వస్తే ఇంకొక చాలా ఇబ్బందికరమైన మాటలు చదువుతాం. మరలా చదివితే 9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా అతడు ఇంటిలో ప్రవశించుచుండగా దావీదు మునుపటిలాగున ఆ వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు.
గమనించి చూసారా? ఒకరోజు ఇలాగే ఆయనకి దురాత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి వీణ వాయిస్తుంటే అప్పుడు అనుకున్నాడట, సౌలు అనుకున్నాడట, దావీదుని నా దగ్గర ఉన్న ఈటితో ఒక్క దెబ్బతో చంపేస్తాను అనుకున్నాడట. అనుకుని ఏం జరిగిందంటే ఉన్నపలంగా దావీదు మీదకి సౌలు ఈటి విసిరేసాడండి. నిజంగా దేవుడు సహాయం ఉండి దావీదు తప్పించుకున్నాడు. ఎదురుగుండా ఉన్న వ్యక్తిని ఈటి విసిరితే నిజంగా ఎంత ప్రమాదం అంటే వాళ్ళ మాటలు చూసారా? దావీదుకి ప్రాణాపాయం తెచ్చినాయి మాట. దావీదు మీద ఈటి విసరడానికి వారి మాటలే ఒక రకంగా కారణమైంది. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే గమనించండి, మనం మాట్లాడేటప్పుడు మన మాట ఒక వ్యక్తి జీవితంలో ప్రమాదం తెచ్చిపెడుతుందేమో అనే భావనతోనే మనము మాట్లాడాలి. ఒకరోజు దావీదు నిజంగా చనిపోతుంది ఆయన ఆ రోజు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మనం అలా మాట ఇంకా చూస్తే బైబిల్ గ్రంథంలో ఇలా చదువుతాం చూడండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుట చూసి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసును. అతడు జనులకు ముందర వచ్చుచూ పోవచ్చు నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుచుండగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడింది. చూడండి, ఇదేంటి? దావీదు సుబుద్ధిని చూసి సౌలు ఎందుకు భయపడుతున్నాడంటే మీకు అర్థమవుతుందా? సౌలు ఒకప్పుడు సౌలు ప్రేమించే వ్యక్తులందరూ దావీదుని ప్రేమించడం ప్రారంభించారు. దావీదుని సౌలు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు. అప్పుడు సౌలుకి ఏమనిపిస్తుందంటే వీళ్ళందరూ ఎలా ప్రేమిస్తున్నారు, ఇతను ఎంత సుబుద్ధి కలిగి జీవిస్తున్నాడు, ఒకవేళ వీళ్ళందరూ నన్ను త్రోసివేసి దావీదుని రాజుగా చేసుకుంటానని భయపడుతున్నాడు ఆయన. అంటే దావీదు చంపేస్తని భయపడ్డం కదండి. రాజు సౌలు రాజు ఈ రాజ్యాన్ని దావీదు పరిపాలిస్తాడేమో, దావీదు రాజు అయిపోతాడేమో అని మరీ భయపడిపోతున్నాడట. గమనించిన దేవుని బిడ్డలారా, ఇందులో మనం ఆలోచన చేస్తే ఒకటి వారు మాటలు దావీదుకి ప్రాణాపాయం తెచ్చినాయి. అలాగే సౌలు గురించి మనం ఆలోచన చేస్తే సౌలుది మంచి గుణమేమీ కాదు. సరే, ఆ విషయం మనం రేపు మాట్లాడుకుందాం. మరొకసారి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే రోజు మనం ఏం నేర్చుకున్నామంటే మనం వినడానికే వేగిరపడాలి, మాట్లాడడానికి ఆలోచించాలి. ఆ స్త్రీలు మాట్లాడిన మాటలు నిజంగా దావీదుకి ప్రాణాపాయం తెచ్చినాయి. ఇంకో మాట చూస్తే అక్కడ రాయబడి ఉంది, చూద్దాం. 6వ వచనంలో ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాం. దావీదు ఫిలిస్తీని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఓళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు ఆ సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరనిది. ఆ మాటలు సౌలులకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదులకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు అనుకున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, వీళ్ళు ముందుగా దేవుని స్తుతించాలి, కానీ దేవుని స్తుతించినట్లు కనపడడం లేదు. కానీ రాజుని స్తుతించారు. రాజు స్తుతించడం మంచిది, తప్పేమి కాదు. కానీ అంతకంటే ముందు ఎవరు స్తుతించాలి? దేవుని స్తుతించాలి. గమనించండి, ఎప్పుడైతే మనుషులను స్తుతించారో, మనుషులు ముందు పెట్టారో, మనుషులు స్తుతించిన మాటల, ఆ వ్యక్తుల మాటల ద్వారా ఆ మనుషుల మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయి. అందుకే మనం ఎప్పుడు మనుషులను స్తుతించకూడదండి, మనుషులు ముఖస్థుతి చేయకూడదు. ఆ ముఖస్థుతి మన మనుషులు స్తుతించే వారి ద్వారా మనకే నష్టం వస్తుంది. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ముందు పెట్టాలి. వీళ్ళు
రాజును ముందు పెట్టారు. నేను అనుకోండి దేవుని కంటే చెప్పలేను, కానీ అక్కడ రాసి లేదు కనుక ఆ దేవుడిని వారు స్తుతించలేకపోయారు, దేవుడిని కనపరచలేకపోయారు. రాజునే ముందు పెట్టారు కనుక ఈ గొడవలు, ఈ మనస్పర్ధలు, వీటి ఇస్రాయేలు చంపేయడానికి సిద్ధపడిపోవడం జరుగుతుంది. అందుకే దేవుని బిడ్డ ఎప్పుడు కూడా దేవుడే ముందు ఉండాలి. అందుకే ప్రభు చెప్పాడు, మనిషి కుమారుడు ఎత్తబడవలను, అప్పుడు ఆయన అందరినీ తన వద్దకు ఆకర్షిస్తాడని రాయబడను. అందుకనే దేవుని ముందు పెడతాం, ఎందుకంటే ప్రభు మనందరినీ తన వద్దకు ఆకర్షించాలంటే ఆయన ఎత్తబడాలి. యేసు ప్రభు వారు సిలువలో 2000 సంవత్సరాల క్రితమే సిలువలో ఆయన ఎత్తబడ్డారు. సిలువలో తన రక్తం కార్చి తన ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3 రోజున సమాధిని గెలిచాడు. ఆయన కార్చే రక్తం ద్వారా మాత్రమే మనకు పాప విమోచన ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు ద్వారా రక్షింపబడతాం కనుక మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, మన పొరుగువారిని హెచ్చించడం కాదు, ప్రభువునే ముందు పెడతాం. ప్రభు ద్వారా మాత్రమే కార్యం జరుగుతుంది. అంటే కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక, దేవుడి మాటలు దేవుడి కాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు, మాట్లాడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, మేలు చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో అలాగే విత్తబడిన వాక్యం నీరు పెట్టి ఫలించేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుంటున్నాడు తండ్రి. ఆమె దేవుని ప్రేమ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి లోకము సకల పరిశుద్ధులకును ఇప్పుడైనప్పుడు సదాకాలము తోడే ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.